మీరు కూడా పెట్టండి సార్, చేయి పెట్టండి సార్. మండల విద్యాశాఖ చాటాయి తెలుగు సాహిత్య సమితిలో సభ్యులు సార్, సెక్రటరీ చేశారు. రండి సార్. కార్డ్సీలు పద్య పడాలి, ఎవరు నిలబడతారు సార్. అది రాసి కార్డ్సీలు పద్య పడాలి, నిలబడతారు. ఘటనాఘటన సమర్థులు కావాల్సింది బడ్జెట్ కోసం. కానీ మీరు హైట్ లేకపోయినా మీ వెనక ఎంతమంది ఉన్నా మీరే కనపడతారు. అది అయితే లేదు. కూర్చోండి. ప్రసక్తులైన సభాసదులందరికీ ఈ సాయంకాల సమయంలో జాషువా గారి జయంతి సందర్భంగా విచ్చేసిన సరసరస హృదయం సాహిత్యాభిమానులు, ప్రత్యేకించి లయన్స్ క్లబ్ దీనిలో ఏర్పాటు చేసుకోవడానికి తమ సహృదయతను చాటిన పెద్దలు, గౌరవనీయులు, ముందుగా మా వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు, అదేవిధంగా రంగారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు విశేషం ఒక విప్లవం, ఒక విజ్ఞానం పుట్టిన రోజు. విప్లవం భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28, 1895 సెప్టెంబర్ 28. జాషువా గారు ఆయన రాజకీయంగా ఒక పట్టిన పాడమన్నారు. ఆపరేషన్ జరిగింది సార్, లేకుండా ఊపుకొని అయినా ఊపుతాను. మానవ ప్రయత్నమే. అయితే ఇదివరకు పాడిన స్థాయిలో పాడలేనేమో, సరే మంచిది. జాషువా గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఆనాటి సమాజం ఎలా ఉన్నా ఎదిగేవాడు ఎలా ఎదగాలి అనే దానికి నిలువెత్తు తార్కాణం ముర్రం జాషువా గారు. ఆకలి అస్పృశ్యత నా గురుగులు. ఆ మహానుభావుడే అంటాడు, వడవాకు నా జీవితం, వెన్నెల నా సాహిత్యమని. అందులో గబ్బిలంలో రాస్తాడు మహానుభావుడు. రాజు చేతి కట్టి రక్తంబు వర్షించు, సుఖవి చేతి కలుగు సుధలు కురి, ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, ఏతడేలగలుగు యహము పరమంత. రాజు జీవించు రాతి విగ్రహములందు, సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు. రాజు మరణించే ఒక తార రాలిపోయి, సుఖవి మరణించే ఒక తార గగనమెక్కి. ఈ సందర్భంలో కూడా కొద్దిగా సాంప్రదాయ కవి, జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదటిగా అందుకున్న అసలైన చందోబద్ధంతో సాంప్రదాయ కవి అయినటువంటి మన మహానుభావుడు, మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మహానుభావుడు మనకి విజయవాడలోనే పుట్టారు. వారే విశ్వనాథ. వారు సమకాలికులు. కానీ గండపెండిరాని తొడిగి గుంటూరు పురపాలక వీధులలో
పట్టపగలే ఏనుగులెక్కించి పట్టపగలు ఏనుగుని ఒంటరితో పురవీధులతో ఊరేగుతుంటే ఆ మహానుభావుడు యొక్క జన్మ సార్థకమైందని ఆయన గురువులు తిరుపతి వెంకటరావు, తెల్లాపల్ల వెంకట శాస్త్రి, తిరుపతి వెంకట శాస్త్రి. ఇది అద్భుతమైన ఘట్టం అంటే ఈ మాట తప్పకుండా చెప్పాలి. ఆయన గారికి ఎడమకాలికి వామపాదానికి గంట పెండేరాన్ని తొడుగుతూ ఎవరండి? చల్లాపల్లి వెంకట శాస్త్రి గురువు ఇలా సింహాసనం మీద ఆశయంలో కూర్చుంటాడు జాషువా గారు. ఎడంకాలు పట్టుకొని చల్లాపల్లి వెంకట శాస్త్రి గారు ఆయన గంట పెండేరాన్ని తొడుగుతూ ఉంటాడు. వెంటనే కళ్ళు చమర్చి అద్భుతమైన పద్యం చెప్పేస్తాడు ఆయన జాషువా గారు. ఆ సమయంలోనే ఆ మాటల కంటే కూడా చల్లాపల్లి వారి మాటలు మాత్రం చిరస్థాయిగా నాకు గుర్తున్నాయి. జాషువా, ఈ రోజు నా జన్మ సార్థకమైంది. ఎలా అంటాను? పలుకుల రాణి పుత్రుడైన నీవు, పదములు అనలేదండి, చూడండి. పలుకుల రాణి పుత్రుడైన నీవు, పదాలు పండించే నేను, మన ఇద్దరం కలిసి జంటకములుగా కొన్ని అష్టవదానాలు చేద్దామంటాడు. వెంటనే లేచి దిగి సింహాసనం మీద ఉంటుంది, చైరులో వచ్చి పాదాభివందనం చేస్తారు గురువులైన చల్లాపల్లి వారికి. ఈ కులాలు మతాలు రకరకాలు తన్నుకోవడమే తప్ప స్వర్ణ కంకణం తొడిగింది బ్రాహ్మణోత్తముడు, తొడిగించుకున్నది వేరే విధంగా అనకూడదు. ఆయన మనిషి కవి. కానీ ఆనాటి సమాజంలో ఒక అస్పృశ్యుడు వారికి కూడా పెడుతూ ఉంటారు ట్రైన్లు. ఇక్కడ స్వర్ణ కంకణం తొడిగిన తర్వాత ఎక్కడికి ఢిల్లీకి మొత్తం విభూషణ్